హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మునక్కాయ కర్రీ చేస్తున్నా అండి. మనం రెగ్యులర్‌గా చేసేలా కాకుండా ఒకసారి ఇలా పాలతో చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా త్వరగా అయిపోతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే నేను 3 మునక్కాయలు తీసుకున్నా అండి. మనం ఎన్ని మునక్కాయలు తీసుకుంటామో అన్ని మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలండి. ఒక కాయకి ఒక ఆనియన్స్ చొప్పున తీసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. కర్రీ కూడా చాలా బావుంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మునక్కాయల్ని అలాగే ఆనియన్స్‌ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలండి. ఈ పాలని మరిగించి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎలాంటి పోపులు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం అంటే కొంచెం ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలాంటి పోపులు ఏమీ వేయకుండా నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ఆవాలనేవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని ఈ ఆనియన్స్‌ని కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1-2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఆనియన్స్‌తో పాటే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలనేవి మగ్గించుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ బావుంటుంది ఈ కర్రీకి. మెయిన్‌గా అయితే ఈ స్టెప్ కన్ఫర్మ్‌గా చేయండి. చాలా బావుంటుంది. చూడండి ఆనియన్స్‌లో మునక్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి మంచిగా. చూడండి బాగా మగ్గినాయి కదా! ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఇందులో చిటికెడంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. లాస్ట్‌లో మనం మళ్ళీ వేస్తాం కనుక చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి ముక్కలనేవి మంచిగా మగ్గిపోయినాయి కదా! ఒకసారి వీటిని మంచిగా కలిపి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ మునక్కాయలో వైటమిన్ సి ఉంటుంది కనుక హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే స్కిన్‌కి, హెయిర్‌కి అన్నిట్లికి మంచిది. ఐరన్ కూడా మంచిగా ఉంటుంది కనుక బోన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. బీపీ, షుగర్ ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి. చూడండి వాటర్ అనేది మంచిగా ఇంకిపోయింది కదా! ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. 1½ స్పూన్ వరకు నేను వేసుకున్నా అండి. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. పాలు వేసుకున్నాక మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదండి కర్రీని చూసుకోండి. ఒకసారి మూత పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా! అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. చాలా బావుంటుందండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయినా, హెల్తీ అయినా పాలతో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. అలాగే చపాతీతో కూడా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.